అంత్యకాలం సమీపిస్తోందని తెలిపే సూచనలేమిటి? క్రైస్తవ లోకంలో నేడు అందర్నీ ఆలోచింపచేసిన ప్రశ్న. మనం అంత్యకాలంలో ఉన్నామా? ప్రభువు రాకడ సమీపంగా ఉందనడానికి బైబిల్ చెబుతున్న సూచనలేమిటి? మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసుక్రీస్తు స్వయంగా ఈ ప్రశ్నలకు సమాధానమిచ్చారు. అవేంటో ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం. మత్తయి 24:5-8లో యేసు ఇలా అన్నారు: అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి అనేకులను మోసపుచ్చెదరు. మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు. జనము మీదికి జనమును, రాజ్యము మీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులును భూకంపములును కలుగును. అయితే ఇక్కడ ప్రభువు ఒక హెచ్చరికిచ్చారు. ఇవన్నీ కేవలం ప్రసవ వేదనలకు ప్రారంభం మాత్రమే. ఇవే అంత్యము కాదు. కానీ అంత్యకాలం సమీపిస్తోందని చెప్పే ప్రాథమిక సూచనలు. కేవలం ప్రకృతి వైపరీత్యాలే కాదు, ఆత్మీయంగా కూడా కొన్ని మార్పులు వస్తాయని బైబిల్ చెబుతోంది. అపోస్తలుడైన పౌలు 1 తిమోతి 4:1లో ఇలా హెచ్చరించారు: కడవరి కాలములలో కొందరు విశ్వాసఘాతకులై మోసపరచు ఆత్మలయందును దయ్యముల బోధలయందును లక్ష్యముంచుదురు. మనుషుల స్వభావం చెడిపోవడం, సత్యాన్ని ఎదిరించడం మరియు దైవిక విలువలకు దూరమవడం అంత్యకాలం యొక్క స్పష్టమైన లక్షణం. అంత్యకాల ప్రవచనాలలో అత్యంత ముఖ్యమైన సూచన ఇశ్రాయేలు దేశం. 1948లో ఇశ్రాయేలు తిరిగి ఒక స్వతంత్ర దేశంగా ఏర్పడటమనేది దేవుని ప్రవచన నెరవేర్పులో ఒక మైలురాయి. యెహెజ్కేలు 37వ అధ్యాయంలో చెప్పబడినట్లుగా ఇశ్రాయేలు ప్రజలు తమ స్వదేశానికి తిరిగి రావటం, యెరూషలేము చుట్టూ జరుగుతున్న రాజకీయ పరిణామాలు మనం అంత్యకాలానికి ఎంత చేరువలో ఉన్నామో గుర్తుచేస్తున్నాయి. వీటితో పాటు యెరూషలేములో తిరిగి యూదుల దేవాలయం నిర్మించబడటం కోసం జరుగుతున్న ప్రయత్నాలు, ఇశ్రాయేలుపై పెరుగుతున్న వ్యతిరేకత మరియు ఒకే ప్రపంచ ప్రభుత్వం, వన్ వరల్డ్ గవర్నమెంట్ వైపు వెళ్తున్న పరిణామాలు కూడా రాబోయే కాలానికి సూచనలుగా పండితులు భావిస్తున్నారు. ఈ సూచనలన్నీ చూస్తున్నప్పుడు మనం భయపడకూడదు, కానీ జాగ్రత్తగా వివేచించాలి. ఏ ఒక్క సంఘటనను చూసి ఇదే అంత్యము అని మనం నిర్ణయించలేము. కాని దేవుడు మనల్ని సిద్ధంగా ఉండమని పిలుస్తున్నారు. మన హృదయాలు భక్తితో నిండి ప్రభువైన యేస్సు రమ్ము అని సిద్ధపాటుతో వేచి ఉండాలి.